నమస్తే అమ్మా. నమస్తే అండి. సో రీసెంట్ గా ఒక ఇష్యూ అయితే జరిగింది కదా, అవును. పూణేలో హత్య జరిగింది. సో దాని గురించి ఏమైనా తెలుసా, ఏం చెప్తారు? దాని గురించి అయితే ఆ అమ్మాయి చేసింది చాలా రాంగ్ అండి. అది చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంది. వాళ్ళ అమ్మ నాన్నకి తీరని లోటు చేసింది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా చాలా బాధపడతారు. ఒక ప్రాణం తీయడం అనేది అయితే తప్పు. అంటే అక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది కదా, లైక్ నాకు ఇష్టం లేదని చెప్పడము, లేచిపోవడము ఉంది కదా, కానీ హత్య చేయడం ఎంతవరకు? అదైతే తప్పు అండి. ఒకవేళ అలా వీళ్ళ అమ్మ నాన్ననైనా ఒప్పించాల్సింది, లేదంటే ఆ అబ్బాయికైనా ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ తప్పుకునేలాగా చేసి ఈ లవ్ చేసిన అబ్బాయితో వెళ్ళిపోతే బాగుండేది. లేదు అంటే అమ్మాయి ఏదో ఒకటి చేసి పేరెంట్స్ చెప్పిన సంబంధం అన్న కరెక్ట్గా చేసుకొని ఉంటే బాగుండేదండి. ఈ మధ్య అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు, చంపేస్తారు. అంటే పెళ్ళైన తర్వాత చంపుతున్నారు, లవర్లను చంపుతున్నారు, ఎందుకు? సమాజం అట్లా ఉందండి. ఇంకా ఎందుకు అనేది అయితే ఎవరేం చెప్పలేము. ఎందుకంటే ఎవరి మెంటాలిటీ వాళ్ళేదండి. ఇంకా కొంతమంది అమ్మ నాన్నకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమంది లవ్ చేసిన అబ్బాయికి ఇస్తారు, కొంతమంది ఈ మధ్యలో అయితే ఇంకా హస్బెండ్ని వదిలిపెట్టి వేరే చేయడం కూడా అట్లా కూడా చాలా ఉంది. అది ఒకరిని చూసి ఒకరు అట్లా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అబ్బాయి చూస్తే ఏం లేనోళ్ళు, కానీ 600 కోట్లు ఆయన బిజినెస్, ఆయన ఐడియాతో సంపాదించిండు. ఓకే. మరి ఇప్పుడు ఆమె వల్ల చనిపోయిండు. ఆమె వల్ల చనిపోయింది. ఆమెనైతే చాలా అది చంపడం అయితే చాలా పొరపాటే అండి. ఆమె ఆవేశపడి చేసిందా, లేదంటే అబ్బాయిని వదులుకొని చేసిందా అనేది, వదులుకోకపోవడం, లవ్ చేసిన వాళ్ళని వదులుకోకపోవడం వల్ల చేసిందా మనకు అంత ఐడియా లేదు. కానీ అమ్మాయి ఆలోచించడం అయితే చాలా రాంగ్. ఆమె కొంచెం ఆలోచించి ముందు వాడు ఆయనను తోసేసి అదంతా చేసేది ముందు దానికి ఆలోచిస్తే ఇప్పుడు ఒక అమ్మ నాన్నకి కొడుకుండేవాడు, ఈయనకి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి లవ్ చేసిన వాళ్ళని చేసుకున్న ఒక ఫ్యామిలీ అనేది ఉండేది. అంటే అబ్బాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, ఆమె మీద ప్రేమ కూడా ఉంది. ఎంత ఆశ ఉన్నా ప్రేమ ఉందో అది రాదండి. ఆస్తి కోసం అయితే కొంతమంది అమ్మాయిలు అయితే నాకు ఇంత ఆస్తి ఉందిగా ఈయన వదిలేసిపోతా అనే వాళ్ళు మెంటాలిటీతోనైతే ఉండరు చాలా వరకు. అంటే ఆస్తిని కూడా చూడకుండా లవ్కే సపోర్ట్ చేసింది కాబట్టి లవ్ పరంగానైతే ఓకే అండి. చంపడం అయితే చాలా తప్పు అమ్మాయి చేసింది, తొందరపాటి చేసింది. ఒక మంచి వాటి మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని ఏదైనా ఒకటి చేస్తేనే ఇలాంటి భయం ఉంటుందండి ప్రజల్లో. ఇప్పటి వరకు అయితే చాలా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో మాత్రం ఏ గవర్నమెంట్ ఎవరు ఏం చేయట్లేదు, అసలు కనీసం ముందుకు కూడా రావట్లేదు. దాని మీదనైతే సమాజానికి తెలియజేయాల్సిందే. ప్రతి అమ్మాయి విషయంలో తప్పు జరిగినా, అబ్బాయి విషయంలో తప్పు జరిగినా ఒకే యాక్షన్ తీసుకొని వెంటనే ఏదన్నా చేసి ఉంటే ఎవరైనా భయపడతారు. ఇలాంటివి ఎవరు చేయలేరు. ఒక అమ్మాయిగానైతే అమ్మాయి చేసింది తప్పే, కానీ ఆమెది శిక్ష అనేది గవర్నమెంట్ చూసుకుంటుందండి. మనమేం చెప్పలేం. ఆ అమ్మాయికి అట్లా చాలామంది పెడుతూనే ఉంటారండి కామెంట్స్ అనేది. ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తారు. కాకపోతే శిక్ష గవర్నమెంట్ వేయాలి. ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా ఉంటే వేయాల్సిందే. కానీ అమ్మాయికి అట్లా చేసినందుకు శిక్ష పడేలాగా చేస్తేనే బెటర్ నాకు తెలిసి. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో రీసెంట్ గా సునీత గారు చేసిన వాక్యాలు అయితే వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పడం జరిగింది, చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, లైక్ వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం అన్నట్టు కొందరు చెప్పారు. బట్ సునీత గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ బాడీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళ చూపు వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. సో దీని మీద మీరు ఏం చెప్తారు? సునీత గారు చెప్పింది కరెక్టే అండి. అమ్మాయిలు ఎంత పద్ధతిగా ఉంటేనే ఇప్పుడు సమాజం చూడలేక ఎట్లనో ఉంది. ఇంకా అదే చిన్న చిన్న బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరిగితే అబ్బాయిల చూపులు అనేది ఎట్లయినా వెళ్తాయి. వాళ్ళ ఇష్టం. వీళ్ళు బట్టలు ఇష్టం ఉన్నట్టు వేసుకున్నారంటే వాళ్ళు చూడడంలో తప్పులేదు. ఇప్పుడు అన్యాయాలు జరిగే దాంట్లో కూడా తప్పులేదు. ఎవరైనా అంతే కదా అండి. మనం పద్ధతితో ఉంటేనే మన దగ్గరికి ఎవరు రారు. సునీత గారు చెప్పింది అయితే 100% రైట్ అండి. మరి మా ఫ్రీడమ్ మా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అట్లా ఉన్న వాళ్ళకి జరగాలి అన్యాయం. కానీ వాళ్ళు మంచిగా ఉంటున్నారు, ఏం తెలియని అమాయకురాలు వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారండి. ఎక్కడెక్కడనో ఎంత చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరగడం, ఇలాంటి వాళ్ళ చూడడం వల్లనే చాలామంది చెడిపోతున్నారు. నాకు తెలిసి అయితే కొంచెం అమ్మాయిలు వాళ్ళందరూ పద్ధతిగా ఉంటేనే ఈ సమాజం మారుతుంది. ఇంకొకటి జరిగే అన్యాయాల మీద ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకుంటేనే ఇవన్నీ తగ్గిపోతాయి అనేది నా ఒక. చెప్పిన లైక్ వాళ్ళ చూపు వాళ్ళ ఇష్టం, దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే అబ్బాయిలు ఎట్లయినా చూసుకోండి అన్నట్టు చెప్పిందా, వాళ్ళకి సంజాయించినట్టే చెప్తుంది. ఎందుకంటే చూసుకోండి అనేది అయితే చెప్పరు. సునీత గారు ఎంత పద్ధతిగా ఉంటారో తెలుసు అందరికీ.
సునీత గారు చెప్పింది అయితే 100% కరెక్ట్ అండి. ఆ అమ్మాయిలు చేసే దాని మీదనే అబ్బాయిల ప్రవర్తన ఉంటుంది. అది అమ్మాయిలు చూసి చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఏవైనా సరే.